హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో మనం 120 days ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈరోజు డే వన్ టాపిక్స్ గురించి అసలు డే వన్లో ఏం చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏం ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, నేను ఏ కోచింగ్ తీసుకోవట్లేదు, మీ ఛానల్ ఫాలో అయ్యి ప్రిపేర్ అవుతాను, మీ ఛానల్ ఫాలో అయ్యి జాబ్ సాధిస్తాను, లేదా కోచింగ్ లేకుండా ఏదో ఒకటి యూట్యూబ్ వీడియోలు చూసి జాబ్ సాధించాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. సో మీకు ఎక్సలెంట్ బేసిక్స్, ఈ బేసిక్స్ వస్తే, ఈ బేసిక్ తెలిస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ యాప్టిట్యూడ్ సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూటిలైజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బేసిక్గా తీసుకుంటే మనకి మ్యాథ్స్, ఇది యాప్టిట్యూడ్ కదా. సో యాప్టిట్యూడ్లో భాగంగా మనకి ఫస్ట్ బేసిక్ చాప్టర్ ఏంటంటే నంబర్ సిస్టమ్. సో ఇంకా చాప్టర్ అని కూడా చెప్పను. సో ఫస్ట్ బేసిక్స్ వచ్చేసి నంబర్స్. సో ఈ నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు నంబర్ అంటే ఏంటి, అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఏ నంబర్ టెల్స్ అస్ హౌ మెనీ టైమ్స్ ఏ యూనిట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఏ గివెన్ క్వాంటిటీ. ఆ నంబర్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గ్రూప్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చారు. ఆ గ్రూప్ ఆఫ్ కాయిన్స్ లో ఒక క్వాంటిటీ ఆఫ్ కాయిన్స్ లేకపోతే గ్రూప్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చారు. దాంట్లో వాట్ ఈజ్ వాట్ అంటే ఏది ఏంటి, అది ఎలా కౌంట్ చేస్తామో, ఆ క్వాంటిటీలో ఎంత ఉంది ఏంటి అని మెజర్ చేసి చెప్తామో దాన్ని మనం నంబర్ అంటాం. ఏ నంబర్ టెల్స్ us how many times a unit is contained in a given quantity. నంబర్ అంటే ఏంటంటే మనం ఏదైతే కౌంట్ చేస్తామో, కౌంటబుల్ ఫిగర్స్ ఈజ్ కాల్డ్ నంబర్స్. సో నంబర్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీకు సమ్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు, రూపీస్ ఇచ్చి వాటిని కౌంట్ చేయమని చెప్పాడు. టోటల్ ఎంత ఉంది ఫైండ్ చేయమని చెప్పాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, కౌంట్ చేస్తారు. ఎలా? 1 2 3 4 వీటిని మనం నంబర్స్ అంటాం. నెక్స్ట్ న్యూమరల్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ మీన్ బై న్యూమరల్? ఏ గ్రూప్ ఆఫ్ ఫిగర్స్ రిప్రజెంటింగ్ ఏ నంబర్ ఈజ్ కాల్డ్ న్యూమరల్. సో ఆ ఫిగర్స్ ని మనం గ్రూప్ గా పిలిస్తే వాటిని మనం న్యూమరల్ అంటాం. ఆ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్ గా కాల్ చేస్తే వాటిని న్యూమరల్ అంటాం. సో మన ఎగ్జాంపుల్స్ లో చూసుకుందాం. ఎగ్జాంపుల్స్ లో మీకు క్లియర్ గా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ కోసం నేను బోత్ లాంగ్వేజెస్ లో చెప్పాల్సి వస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్ లో అర్థమైతే అది కన్వీనియంట్ గా ఉంటే మీరు అది ఫాలో అవ్వండి. నేను అందుకోసం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం క్లియర్ గా మ్యాటర్ అనేది టైప్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కానీ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ మన సిస్టమ్ వచ్చేసి హిందూ అరబిక్ సిస్టమ్. అంటే మన ఇప్పుడు ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇవి కానీ తీసుకుంటే వీటిని కలిపి గ్రూప్ గా మనం హిందూ అరబిక్ సిస్టమ్ అంటాం. మనకి వీ హ్యావ్ 10 digits నేమ్డ్ యాజ్ 0 1 2 3 4 0 1 2 3 4 5 6 7 8 9. సో మనకి 10 digits ఉన్నాయి. వాటిని మనం ఏమంటాం అంటే 0 1 2 3 4 5 6 7 8 అంటాం. దీస్ డిజిట్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ నంబర్స్. అంటే ఈ డిజిట్స్ ని గ్రూప్ గా ఫామ్ చేస్తే మనం వాటిని నంబర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నంబర్ 1 0 అంటే 10. అంటే 1 అనే డిజిట్ ని 0 అనే డిజిట్ ని గ్రూప్ గా ఫామ్ చేస్తే మనకి నంబర్ ఫామ్ అయింది. నెక్స్ట్ 23 అన్నాం అంటే ఇప్పుడు 2 3 ని గ్రూప్ గా ఫామ్ చేస్తే మనకి అది నంబర్ అయింది. సో ఇలా దీస్ డిజిట్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ నంబర్స్. సో ఇది మనకి నంబర్ సిస్టమ్ గురించి. మనకి హిందూ అరబిక్ సిస్టమ్ లో 10 డిజిట్స్ ఉన్నాయి. అవి 0 to 9 ఉన్నాయి. ఈ 0 to 9 ని గ్రూప్ గా ఫామ్ చేస్తే వాటిని మనం నంబర్స్ అంటాం. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ మనకి కానీ చూసుకున్నట్లయితే, మనకి నంబర్ సిస్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి బైనరీ అని, డెసిమల్ అని, ఆక్సల్ అని. సో మనకి ఇక్కడ బేసిక్ గా బైనరీ సిస్టమ్ అండ్ డెసిమల్ సిస్టమ్ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ బైనరీ సిస్టమ్ వచ్చేసి 0 to 1 తోనే డినోట్ చేస్తాం.
జీరోస్ 1 తోనే డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ అవర్ కంట్రీ వి ఆల్ ఆర్ యూజింగ్ డెసిమల్ నంబర్ సిస్టమ్. డెసిమల్స్ వచ్చేసి 0 to 9 అంటే 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇన్ అవర్ కంట్రీ వి ఆల్ ఆర్ యూజింగ్ డెసిమల్ నంబర్ సిస్టమ్. సో ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్ లో భాగంగా మనకి మెయిన్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ అంటేనేమో ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిజిట్ ఇట్ సెల్ఫ్. ఆ నంబర్లో ఆ ఫేస్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ చేస్తామని ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే ఆ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే దాని ఫేస్ వాల్యూ అవుతుంది. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ అంటాం తెలుగులో. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 5 దీంట్లో 2 ఫేస్ వాల్యూ అంటే మనకి ఏమవుతుందంటే ఫేస్ వాల్యూ ఎఫ్ఈ అంటే ఫేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫేస్ వాల్యూ ఏంటంటే 2నే అవుతుంది. ఆ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్ అనేది దానికి అదే ఫేస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ అంటున్నాం. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అంటాం. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ ది ప్లేస్. అంటే అది పొజిషన్ ఆఫ్ ది ప్లేస్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేసెస్ తెలుసు మీకు ఆల్రెడీ. నేను ఇవి వన్స్ ప్లేస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 100,000, 10,000, 10,000, lakh, నెక్స్ట్ 10 lakhs, 10 lakhs, crores, 10 crores. ఈ విధంగా ఉంటాయి మనకి. సో ఇక్కడ ప్లేస్ వాల్యూ అనేది ఈ పొజిషన్ ఆఫ్ ది ప్లేస్. అంటే వన్స్ ప్లేస్ లో ఉంటే ఒకలా, టెన్స్ లో ఉంటే హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానీ చూసుకున్నాం అనుకోండి 1 2 5 6 7 8 అన్నాం. దీంట్లో 6 ప్లేస్ వాల్యూ అన్నాం. 6 ప్లేస్ వాల్యూ అంటే ఏమవుతుంది, మనం కౌంట్ చేస్తాం. వన్స్, టెన్స్, 100. ఇది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. 6 ఇంటూ ఈ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. 100 ఇంటూ పొజిషన్ ఆఫ్ ది ప్లేస్. అప్పుడు ఏమవుతుంది, 600 అవుతుంది. 6th ప్లేస్ వాల్యూ వచ్చేసి 600 ఉంది. ఇదే దీంట్లో 2 ప్లేస్ వాల్యూ అన్నారు అనుకోండి, ఇప్పుడు వన్స్, టెన్స్, 100, 1000, 10,000. 2 ఇంటూ 10,000, 2 ఇంటూ 10,000 ఎంత అవుతుంది, 20,000. ఇది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే. సో మనం ఫర్ ఎగ్జాంపుల్స్ లో ఆ నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఆ చాప్టర్ తీసుకున్నప్పుడు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రోజు మనం బేసిక్స్ గురించే మాట్లాడుతున్నాం. సో అంతకంటే ఎక్కువ డిస్కషన్స్ వద్దు, మీకు కూడా టైం వేస్ట్ వద్దు. వీడియో లెంత్ అవుతుంది, లాగ్ అవుతుంది అనిపిస్తే మీరు కూడా చూడరు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎంత తక్కువ కంటెంట్ ఉంటే షార్ట్ గా స్వీట్ గా చెప్పాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఎవరికి అవసరం లేదు, షార్ట్ కట్. సో అలా వద్దు, మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళండి, కంటెంట్ నేర్చుకోండి. ఫస్ట్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నాకు ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూసి నాకు లైక్స్ లేకపోతే నాకు వాచ్ అవర్స్ టైం నాకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో నేను మీకోసం ఫ్రీగా కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో అందుకోసం వీడియో ఎండ్ వరకు చూసి మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, కంటెంట్ నేర్చుకోండి. సో ఇది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి బైనరీ నంబర్ సిస్టమ్ అన్నాం కదా. బైనరీ నంబర్ సిస్టమ్ represents numerical values using 2 digits, usually 0 and 1. ఇక్కడ బైనరీ నెంబర్ సిస్టమ్ లో మనం 0ను 1 మాత్రమే యూజ్ చేస్తాం. దిస్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బై ఇంటర్నల్లీ బై కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇవి కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానీ వీటిని తీసుకుంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను జీరోకి డెసిమల్ సిస్టమ్ టు బైనరీ సిస్టమ్ మాట్లాడుకుంటే జీరోకి 0నే ఉంటుంది, 1కి 1 ఉంటుంది. నెక్స్ట్ 2 కానీ చూసుకున్నట్లయితే 2కి ఈ వాల్యూస్ కానీ మనం చూసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఉంటాయి అంటే డెసిమల్ టు బైనరీ వచ్చేసి మీకు వచ్చేసి ఇప్పుడు 2 కానీ తీసుకున్నామంటే 2కి 10, 3కి ఏమవుతుందంటే 3కి 11, 4కి వచ్చేసి 100. సో ఈ విధంగా అవుతుంది. ఇదేమో నార్మల్ డెసిమల్ సిస్టమ్, ఇదేమో బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైనరీ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు బైనరీ అనేది ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 వాల్యూ అన్నాను. ఈ 4ని మనం డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నంబర్ని 2తో డివిజన్ చేయండి. ఈ 2 ఎన్నిసార్లు ఇక్కడ 2 2 4, రిమైండర్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది.
మళ్ళీ ఇక్కడ 2ని 2తో చేయండి. 2 దీంట్లో ఎన్నిసార్లు 2 1 జార్ 2. సో రిమైండర్ ఎంత 0 ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సో ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రివర్స్లో రాయాలి. సో 1 0 0. సో ఇలా రాయాలి. మీకు దీనికి అర్థమై ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ చేసి చూపిస్తా. 5ని తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. 5ని 2తో డివిజన్ చేయండి. 2తో డివిజన్ చేస్తే 2 2 జార్ 4, రిమైండర్ 1. నెక్స్ట్ మళ్ళీ 2ని 2తో చేయండి. 2 1 జార్ 2, రిమైండర్ ఎంత ఉంది 0 ఉంది. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఈ రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివర్స్లో రాయండి. ఇప్పుడు ఇదేమవుతుంది 1 0 1. సో 5 వాల్యూ ఎంత అంటే 1 0 1. 5 వాల్యూ ఎంత 1 0 1 అవుతుంది మనకి. సారీ 5 వాల్యూ వచ్చేసి 1 0 1 అవుతుంది. సో ఇది ఎలా చెప్తా అంటే చూడండి, ఈ 1 0 1ని మళ్ళీ 5గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నిటిని 2 పవర్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 0 1 అన్నాం కదా, దీన్ని 2 పవర్తో మల్టిప్లికేషన్ చేయాలంటే రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి. ఫస్ట్ ఇది ఇలా రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 2. సో చూడండి 1 ఇంటూ 2 పవర్ 2 అంటే మీకు తెలిసి ఎంత 2 పవర్ 2 అంటే 4 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే 2 అవుతుంది. 0 ఇంటూ 2 అంటే 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అమ్మా. సో చూడండి ఎనీథింగ్ పవర్ అంటే మీకు అక్కడ ఏమన్నా ఉండండి, ఎనీథింగ్ పవర్ 1, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 2 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 1 అంటే 1. సో 4 ప్లస్ 0 ప్లస్ 1 అంటే ఎంత 5. సో వచ్చిందిగా. ఇదేమో డెసిమల్ టు బైనరీ, ఇదేమో బైనరీ టు డెసిమల్. సో ఇవి మనం ఇంకా బ్రీఫ్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అడగట్లేదు. ఒకవేళ మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లో కానీ అంటే మనకి కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో అడిగితే మనకి ఇది యూజ్ అవుతుంది. సో వీటి గురించి ఇంకా బ్రీఫ్గా మాట్లాడుకుందాం తర్వాత ఫ్యూచర్లో. నెక్స్ట్ డెసిమల్ నంబర్ సిస్టమ్. సో అసలు బేసిక్గా మనకి డెసిమల్ నంబర్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. న్యాచురల్ నంబర్స్ ఫస్ట్. అసలు ఏంటంటే న్యాచురల్ నంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటంటే ఆల్ కౌంటబుల్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. ఆల్ కౌంటబుల్ నంబర్స్ అంటే మనం కౌంట్ చేసే నంబర్స్ అన్నిటిని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. వీ కాంట్ డిఫైన్ బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే మనం బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ని డిఫైన్ చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ 9 అన్నాను. 9 తర్వాత మీరు ఇంకో నెంబర్ చెప్తారు ఏంటి 10. అట్లా 9 lakhs. సో 999999999 ఇలా అన్నాం అనుకోండి, దీనికి ఇంకో 1 యాడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో మనం అనేది డిఫైన్ చేయలేం కాబట్టి బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇన్ఫినిటీ అని చెప్తాం. సో నెక్స్ట్ హోల్ నెంబర్స్ అన్నాం. న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది, హోల్ నెంబర్స్ అన్నాం. హోల్ నెంబర్స్ అంటే వెన్ 0 ఈజ్ ఇన్క్లూడెడ్ ద న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీకి దీనికి 0 అనేది యాడ్ చేస్తే మనం వీటిని హోల్ నెంబర్స్ అంటాం. ఈ హోల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఈ హోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వెన్ నెగిటివ్ నెంబర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ ద హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 ఏవైతే ఉన్నాయో వీటికి నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తే వాటిని మనం వచ్చేసి ఇంటీజర్స్ అంటాం. అవేంటి -1 -2 -3 వీటిని మనం నెగిటివ్ నెంబర్స్ అంటాం. సో ఇవి ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ అంటేనేమో పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇప్పుడు నంబర్స్ ఏమో నార్మల్ ప్లస్ సింబల్స్ ఉంటే పాజిటివ్ అంటాం, మైనస్ సింబల్స్ ఉంటే నెగిటివ్ అంటాం. సో ప్లస్ అయితే స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి నెగిటివ్ ఇంటీజర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. వీటికి హోల్ నెంబర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ద నంబర్స్ ఎండింగ్ విత్ యూనిట్ డిజిట్ 0 2 4 6 8 ఆర్
ద నంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే ఒక నంబర్లో అనేది యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 డిజిట్స్ నంబర్ అనుకోండి, ఈ ప్లేస్ అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ డిజిట్స్ తో ఎండ్ అయితే వాటిని ఈవెన్ నంబర్స్ అంటాం. లేదా ఈ నంబర్ అనేది ఎగ్జాక్ట్ గా 2 తో డివిజిబుల్ అయితే వాటిని మనం ఏమంటాం అంటే ఈవెన్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 122 లేదా 130. సో చూడండి, ఇక్కడ 2 తో ఎండ్ అయింది, ఇక్కడ 0 తో ఎండ్ అయింది. సో ఇట్లా 168 అన్నాను, లేకపోతే 174 అన్నా. ఇక్కడ అదే 0 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ 156 ఇలా ఎండ్ అయితే మనం ఏమంటాం అంటే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. సో ఇవి ఈవెన్ నెంబర్స్. సో ఇది ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆడ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ కాని నెంబర్స్ ని మనం ఏమంటాం అంటే ఆడ్ నెంబర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం ఈ యూనిట్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఉండాలన్నాం కదా. అవి కాకుండా రిమైనింగ్ ఏ ఉన్నా అంటే 121, 143, 165, 177, 179. సో అంటే 1, 3, 5, 7, 9 అంటే ఈవెన్ నెంబర్స్ కానివి ఆడ్ నెంబర్స్ అవుతాయి. సో ఫర్దర్ గా మనం ఇంకా నెంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సో మీరైతే ఎక్కువ వీడియో ఉంటే మీరు ఎక్కువసేపు అయితే వాచ్ చేయరు కాబట్టి, సో సింపుల్ గా మనకి షార్ట్ గా కావాల్సిన వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో డే 1 లో భాగంగా మనకి ఇవి చెప్పాను. సో ఇవైతే ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా నేనైతే బుక్స్ గురించి చెప్పాను. మనకి బేసిక్ గా ఆప్టిట్యూడ్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళు మేము ఇంత చదవలేము, మాకు ఎగ్జామ్ వరకు సరిపోద్ది అనుకుంటే ఉప్పాల్ శివాజీ గారి బుక్ గురించి అయితే చెప్పాను. సో ఆ బుక్ లో చూడండి, ఆ బుక్ పక్కన పెట్టుకొని మీకు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో వచ్చేసి మీరు మాక్సిమం వీటి మీద ఉన్న కాన్సెప్ట్ అంతా నేర్చుకోండి. సో నేనైతే మాక్సిమం ఇవ్వగలిగినంత వరకు ఇస్తాను. సో ఇది ఈరోజు వీడియో. సో ఎవరికైతే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు, సో అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు జాబ్ అయితే సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.